చేయి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి, మీ మంచి మాటలు వినటానికి, మీ ఆశీర్వాదకరమైన మాటలు వినటానికి నేను వచ్చింటున్నాను. నాతో మీరు మాట్లాడండి. నా జీవితానికి తగినటువంటి మాటలను మీరు నాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాను కాబట్టి మీకు వందనాలు చేస్తూ, యేసు నామమున మీ మాటలను నా హృదయంలోనికి స్వీకరిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్వశ్చన్ నాకు ఫెలోషిప్ చేస్తున్నప్పుడు అడగాలనిపించింది. ఫెలోషిప్కి ఎందుకు రావాలి? ప్రతి చర్చ్కి ఎందుకు పోవాలి? చర్చెస్కి ఎందుకు పోవాలి? ఫెలోషిప్కి ఎందుకు రావాలి? ఇట్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, మన సబ్జెక్ట్ కాదు. అడగాలనిపించింది, ఎందుకు రావాలి? ఎవరైనా ఎనీబడి ఓపెన్. అందరినీ కలిసి దేవుని ఆరాధిస్తాం. ఇంకొక మాట ఏంటంటే, ఓకే, దేవుని మాటలు పొందుకోవడానికి, ఒకటి ఆరాధించడానికి అన్నారు, ఒకటి దేవుని మాటలు పొందుకోవడానికి అన్నారు. బట్ ది బేసిక్ ట్రూత్ ఏంటంటే, నేను గాడ్ వాజ్ ఇన్స్పైరింగ్ మీ. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మీరు గమనించినట్లయితే, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ స్క్రిప్చర్ విచ్ వీ ఆల్ షుడ్ అండర్స్టాండ్. ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో వద్దు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం పౌలు రాస్తున్నాడు రోమా సంఘానికి. ఏమని చెప్తున్నాడంటే, చదువుతారా? I may be comforted together with you, both of you and me. మ్యూచువల్ ఫెయిత్ అనేది అండర్లైన్ చేసుకోండి. మ్యూచువల్ ఫెయిత్ అంటే పరస్పరమైన విశ్వాసం. నీకు కొంచెం విశ్వాసం ఉంటుంది, నాకు కొంచెం విశ్వాసం ఉంటుంది. ఫెలోషిప్కు కానీ చర్చ్కి కానీ విశ్వాసుల యొక్క సమూహానికి పోకుండా ఒక నెల రోజులు పక్కకుండి చూడండి, ఏమవుతుంది? విల్ బి మిస్సింగ్ సంథింగ్ ఇన్ యువర్ స్పిరిట్. మీ ఆత్మలో కోల్పోతుంటారు. ఏంటదంటే విశ్వాసం. ఏమవుతుంది? అందరం కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, నా విశ్వాసము మిమ్మల్ని బలపరుస్తుంటుంది, మీ విశ్వాసము నన్ను బలపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హానోకు నిలబడి ఇక్కడ ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? టెస్టిమనీ చెప్పిండు. టెస్టిమనీ బలపరుస్తుంది అందరినీ. ఓకే, ఈ పాయింట్ ఇంత ఇంపార్టెంట్ ఉందా? ఓకే, ఈ బ్రదర్కు జ్వరం వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే ఈ విధంగా జరిగిందా? అర్థమైందా? ఇంకొకరికి కీ దొరికి ఉంటుంది. కొత్తగా ఎవరో వచ్చి వింటుంటారు, దే గెట్ సమ్ కీ. అర్థమవుతుందా? ఓకే, మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ఈ విధంగా చేయాలా? అర్థమైందా? ఇప్పుడు వన్ వే కాదు ఇది. వెన్ వి స్టాండ్ హియర్ అండ్ షేర్, ఎవరైనా షేర్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దెర్ ఇస్ అ మ్యూచువల్ ఫెయిత్. మర్చిపోకండి, ఫెలోషిప్ అయినా చర్చ్ అయినా ఏదైనా కూడా మ్యూచువల్ ఫెయిత్ వల్ల ఒకరొకరు అభివృద్ధి చెందుతారు. అట్లా జరగని పరిస్థితి ఏదైనా ఉందంటే అక్కడికి పోకండి. ఆమేన్. మా తాతల నుంచి ఈ చర్చ్ ఉంది, మీ తాతలుండని ముత్తాతలుండని ఎవరైనా ఉండని, ఇఫ్ ఇట్ ఇజంట్ హెల్పింగ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని మ్యూచువల్గా అది హెల్ప్ చేయకపోతే అటువంటి ప్లేసెస్కు వెళ్ళకండి. సంఘంలో మనల్ని ఎవరు పట్టించుకుంటారు? మనల్ని ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకున్నా చూసుకుపోయినా దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గర్వంగా చెప్పట్లేదు ఈ మాట. బిబ్లికల్గా పౌలు అంతా తోడే మాట్లాడుతున్నాడు ఈ మాట, నేను మాట్లాడేది కాదు. పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇన్ని 17 పుస్తకాలు రాసిన పౌలు ఏమని చెప్తున్నాడు? నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ విశ్వాసంతో నేను బలపడతానంటున్నాడు ఆయన. పౌలుకు బలపడడం అవసరమా? వీళ్ళ విశ్వాసంతో అవసరమే. హల్లెలూయా. అర్థమవుతుందా? పౌలుకు అన్నీ తెలుసు కదా, అవసరమే. బాగా వాక్యం తెలుసు కాబట్టి ఆయన చర్చికి రాకపోయినా పర్లేదు, కాదు. బాగా వాక్యం తెలిసినా, ఏం తెలిసినా తెలియకపోయినా సంఘానికి సంఘస్థులందరూ కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దెర్ విల్ బి మ్యూచువల్ ఫెయిత్. హల్లెలూయా. ఏదో ఒక మాట తగిలి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, బలపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. లాస్ట్ వీక్ వి జస్ట్ స్టాప్డ్ అట్ దిస్ పాయింట్. ఏమని చెప్పాను? ఫెయిత్ స్పీక్స్. అందరు చెప్పండి, ఫెయిత్ స్పీక్స్. మీకు విశ్వాసం ఉంది అంటే ఆ విశ్వాసం మాట్లాడుతుంది. విశ్వాసం ద్వారా నేనేం చెప్పానంటే, అన్నిటికీ ఒక కీ ఉందని చెప్పాను. మన క్రైస్తవ జీవితంలో ఒక మెయిన్ తాళం చెవి ఉంది. మెయిన్ తాళం చెవి ఏంటి? మనము అబ్రహాము యొక్క సంతానంకు వారసత్వంగా పొందుకోవాలన్నా, మనం ఏ ఇతర ఆశీర్వాదం దేవుని నుంచి పొందుకోవాలన్నా ఒకే ఒక తాళం చెవి ఉంది. అదేంటది? దేవుని నీతి. హల్లెలూయా. దేవుని నీతి.
నీ విశ్వాసం అంతటిని కూడగట్టుకొని నువ్వు చేయాల్సిన పనంతా ఏంటంటే నేను దేవుని నీతిని అని నువ్వు నమ్మడం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావు అంటే మనసులో అనుకుంటే సరిపోదు. యు నీడ్ టు స్పీక్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఓన్లీ వెన్ యు స్పీక్ ఇట్ ఇట్ వర్క్స్. అందుకే లాస్ట్ వీక్ చెప్పాను, ఏదైనా ఒక టెంప్టేషన్ ఉన్నప్పుడు ఇది 2 రకాల మనుషులు ఉంటారు. ఒకడు నీతి కాన్షియస్గా అంటే రైచియస్నెస్ కాన్షియస్గా ఉండేవాడు ఉంటాడు, ఇంకొకడు సిన్ కాన్షియస్గా ఉంటాడు. రైచియస్నెస్ కాన్షియస్గా ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒక బలమైన టెంప్టేషన్ వస్తుంది, బలమైన అదేమంటారు శోధన వస్తున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే అక్కడ నిలబడుకున్న వ్యక్తి నేను దేవుని నీతిని అని ప్రకటిస్తుంటాడు. నేను దేవుని నీతిని అని ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క శోధన ఇతని మీద నిలబడదు, అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అదే సిన్ కాన్షియస్ ఉన్న వ్యక్తి అయితే ఏమనుకుంటాడంటే మొన్న కూడా పాపం చేస్తారు కదా, ఇదే కదా మళ్ళీ వచ్చేది, రానులే చూస్తాం, వచ్చేస్తుంది పాపం. వీడు పాపం చేసేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గర పోయి ఏమంటాడు, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను తప్పు చేశా. జీవితం అంతా క్షమించు అనుకుంటూనే సిన్ కాన్షియస్గా బతుకుతాడు. వెరస్ నేను దేవుని నీతిని అని ప్రకటించేవాడు జయిస్తూ బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఓన్లీ వెన్ యూ స్పీక్ ఇట్ వర్క్స్. అందుకే ఫెయిత్ స్పీక్స్. విశ్వాసం అనేది ఏదైనా ఉంటే ఇట్ స్పీక్స్. హల్లెలూయా. ఇక కొన్ని వర్షన్స్ ఉన్నాయి మన సంఘాలలో. ఏంటంటే నేను కూడా పెరిగిన ఇటువంటి వినుకుంటూ మనం ఏదైనా పొరపాటు చేసినట్లయితే దేవుడితో మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ పోదు కానీ, సంబంధం పోదు కానీ మనకు ఫెలోషిప్ పోతుంది అంటారు. విన్నారా ఈ మాట? మనం దేవుని పట్ల ఏదైనా పొరపాటు తప్పు చేసినట్లయితే, పాపమే చేసినామనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే దేవునికి మనకు మధ్య ఉండే సంబంధం పోదు కానీ మనకు దేవునికి మధ్య సహవాసము పోతుంది అంటుంటారు. విన్నారా? వినలేదా? నేను విని అట్లే పెరిగాను, చాలా కాలం నమ్మాను. అది కూడా వినడానికి చాలా సీరియస్గా అనిపిస్తుంది. అవును కదా, తప్పు చేస్తే అవును ఏదో డిస్టర్బెన్స్ జరగాల్సిందే, తప్పు జరిగితే దేవునికి మనకి మధ్య ఖచ్చితంగా ఏదో డిస్టర్బెన్స్ జరిగింది, అందుకే ఫెలోషిప్ అవుతుంది. మళ్ళీ పోయి మనం క్షమాపణ అడిగితే మళ్ళీ చక్కగా అయిపోతుంది. వినడానికి బాలేదా? చాలా డౌట్ఫుల్గా పెట్టారు. సంఘాలలో జరుగుతున్నాయి. సంఘాలే కాదు, మంచి బిలీవర్స్ అని చెప్పే వాళ్ళు కూడా మాట్లాడే మాటలు ఏంటంటే నువ్వు తప్పు చేస్తే నీకు దేవునికి మధ్య సంబంధం పోదు కానీ నీకు దేవునికి మధ్య ఉండే సహవాసం పోతుంది. మళ్ళీ నువ్వు పోయి క్షమాపణ చెప్పుకొని నువ్వు దేవునితో సరి చేసుకుని ఒక 2 రోజులు ఉపవాసం ఏదో చేస్తే అప్పుడు నీకు దేవునికి మధ్య సెట్ అవుతుంది అనే మాటలు మాట్లాడుతుంటారు. వినలేదా? వినకపోతే ఇప్పుడు వినండి, ఇటువంటివి జరుగుతున్నాయి. బయట వింటే కొత్తగా అనిపించకూడదు. హల్లెలూయా. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మనం ఆ విధమైనటువంటి మాటను నమ్మినట్టయితే దేవుని దగ్గరికి పోవడానికి ధైర్యమే సరిపోదు. ఆమేన్. నీకు సంబంధం చెడింది దేవునితో, నీకు దేవునితో సహవాసం చెడింది అన్నప్పుడు దేవుని దగ్గరికి పోవడానికి ధైర్యం వస్తుందా? ఒకసారి చూడండి ఈ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే let us therefore come boldly. దేవుని దగ్గరికి భయపడుకుంటే ఒకడు రాదు. కొత్త నిబంధనలో దేవుడు మనకు పెట్టినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భయపడుకుంటూ వచ్చేవాడు దేవుని దగ్గరికి రాడు. భయము అనేది ఉన్న వ్యక్తి, మొట్టమొదట భయం అనేది ఉన్న వ్యక్తి ఎక్కడుంటాడంటే వాడు నరకంలో ఉంటాడు. వాడు ప్లీజ్ ఆమేన్. ఎక్కడుంటాడు? లిస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ హెల్లో ఫస్ట్ నేమ్ ఉంటుందంటే ది ఫియర్ఫుల్ ఉంటుంది. భయపడేవాళ్ళు, పిరికి వాళ్ళు అనుకుంది. నువ్వు ఎప్పుడైతే అబద్ధాన్ని నమ్ముతావో, దేవునితో నేను తప్పు చేశాను కాబట్టి దేవునితో నాకు సహవాసం చెడిపోయింది అని ఎప్పుడైతే నమ్ముతావో మొట్టమొదట నీకు వచ్చే మాట, నీ మనసు వచ్చేది ఏంటంటే పీకుతావు. ధైర్యం ఉండదు. హల్లెలూయా. ఇక్కడ ఏమో చెప్తున్నాడు దేవుని వాక్యంలో, లెట్ us come therefore come boldly unto the throne of grace that you may obtain. నువ్వు కనికరము పొందుకోవాలనుకుంటున్నావా? ధైర్యంగా. నీకు కనికరం కావాలంటే నువ్వు రావాల్సింది ఎట్లా? భయపడుకుంటూ ప్రభువా కనికరించు అంటే అసలు నువ్వు లోపలికి ఎంట్రీ లేదు. భయపడేటట్లయితే ఎంట్రీ లేదు. కృపా సింహాసనం దగ్గరికి రావాలంటే ధైర్యంగా రావాలి. హల్లెలూయా. ధైర్యం లేకపోతే దేర్ ఇస్ నో ఎంట్రీ. దేవుని రాజ్యంలో భయానికి స్థానం లేదు. ఆమేన్. హల్లెలూయా.
let us come boldly unto the throne of grace that we may obtain mercy. obtain అంటే ఏంటి? పొందుకోవడం. ప్రభువా నాకు కృపని ప్రభువా అనడం కాదు. ఇదేంటి? ధైర్యంగా వెళ్ళిపోయి అతనైనా నేను తీసుకుంటున్నాను. తండ్రి దగ్గరికి ధైర్యంగా పోయి, డాడీ నాకు ఇది అవసరం, నాకు ఈరోజు ఈ కృప అవసరం, తీసుకొని పోవడం. దట్ ఈస్ obtain mercy. Hallelujah. obtain mercy and find grace. కృపను పొందు ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. నీకు ఏదైనా అవసరం ఉందంటే, నేను తప్పు చేసినాను, నేను దేవునికి దూరం అయిపోయినాను అనే స్వభావంలో ఉంటే నువ్వు కృపను పొందుకోవు, నువ్వు దేవుని దగ్గరికి కూడా పోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. రియాలిటీలో ఏముంది బ్రదర్? ఒకటి విషయం, రిలేషన్షిప్కు ఫెలోషిప్కు రెండిటికి ఒకటే కామన్ గ్రీక్ వర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ కోయినోనియా. ఏంటది? కోయినోనియా. ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. కోయినోనియా అంటే ఒక దాని నుంచి ఇద్దరు కలిసి తాగడం అనేదని కోయినోనియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొబ్బరి బొండ 2 స్ట్రాలు వేసుకొని తాగుతుంది కదా, చూసారా? పాటలలో అప్పుడప్పుడు చూస్తుంది, నేను చిత్రంలో హరి వస్తుంది అట్లా వేసుకొని ఇద్దరు ఒక దాని నుంచి తాగుతుంటారు. దేనికి కదా సింబల్? లవ్, ఒక రిలేషన్షిప్. అర్థమైనా? ఇదేంటి? ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ రెండింటికి గ్రీక్ లో ఉన్న ఒకే పదం ఏంటి? కోయినోనియా. యు బోత్ డ్రింక్ ఫ్రమ్ ది సేమ్ థింగ్. నీకు దేవునికి మధ్య ఇది ఎంగిలి అది ఇది అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కొందరు అంటుంటారు, వీడు ఎంగిలు, వీడు అట్లా అంటాడు, వీడు అట్లాంటివి దేవుని దగ్గర లేవు. హల్లెలూయా. తప్పు చేస్తే కూడా, లెట్ మీ టెల్ యు బోల్డ్లీ, తప్పు చేస్తే కూడా నీ ఫెలోషిప్ పోదు, నీ యొక్క రిలేషన్షిప్ పోదు దేవునితో. హల్లెలూయా. ఏంది బ్రదర్ ఎంత మాట్లాడుతున్నావు? లెట్ మీ టెల్ యు. ఎందుకు అంటే, లెట్ మీ టెల్ యు, బాగా అర్థం చేసుకోలేదు. ఎందుకు అంటే, నీ పాపాలన్నింటికి కూడా యేసయ్య ఆల్రెడీ వెల చెల్లించాడు. అవునా కాదా? ఆల్ అవర్ సిన్స్ వర్ పెయిడ్ ఆన్ ది క్రాస్. అవర్ ప్రజెంట్ సిన్స్, అవర్ పాస్ట్ సిన్స్, అవర్ ఫ్యూచర్ సిన్స్ అన్నిటికీ కూడా యేసయ్య ముందుగానే చెల్లించాడా, చెల్లించలేదా? హల్లెలూయా. ఫెలోషిప్ ఇస్ నాట్ బ్రోకెన్. ఆమేన్, ఆమేన్. అసలు నీకు ఇవ్వబడిన నీతి నీకు సంబంధం లేకుండా ఇవ్వబడింది. నీ పర్ఫార్మెన్స్కు సంబంధం లేకుండా నీకు నీతి ఇవ్వబడింది. ఆమేన్. నువ్వు ఎంత బాగా ప్రదర్శించగలవు, ఎంత మంచితనం ప్రదర్శించగలవు, దేవుని మాట నువ్వు ఎంత బాగా వినగలవు అనే దాన్ని బట్టి నీకు దేవుడి నీతి ఇవ్వబడలేదు. నీకు దేవుని నీతి ఎట్లా ఇవ్వబడిందంటే, యేసయ్య ఎంత బాగా ప్రదర్శించాడో దేవునికి తన యొక్క విధేయతను, దాన్ని బట్టి నీకు నీతి ఇవ్వబడింది. హల్లెలూయా. అంటే నీ యొక్క ప్రమేయం లేకుండానే నీకు నీతి ఇవ్వబడింది. అటువంటిది నువ్వు చేసే తప్పుతో ఆ నీతి ఎట్లా పోతుంది? అర్థమవుతుందా? నీకు సంబంధమే లేదు, నువ్వు చేసిన పనులను బట్టి నీకు నీతి ఇవ్వబడలేదు. ఆమేన్. దేవుడు నీకు నీతి దేన్ని బట్టి ఇచ్చాడు? యేసయ్య చేసిన ఆ బలియాగాన్ని బట్టి నీకు నీతి ఇవ్వబడింది. అటువంటిది నువ్వు ఏదో చిన్న తప్పు పెద్ద తప్పు వాటిని చేసేదాన్ని బట్టి ఆ నీతి ఎట్లా పోతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ పర్ఫెక్ట్ యు ఆర్. నువ్వు ఎంత పర్ఫెక్ట్ ఉన్నావు అనే దాన్ని బట్టి నీకు నీతి ఇవ్వబడలేదు. ఇట్ ఈస్ అబౌట్ హౌ పర్ఫెక్ట్ హిస్ వర్క్ ఈస్. యేసయ్య ఎంతటి పర్ఫెక్ట్ కార్యం చేస్తుందో శిలువ మీద, దాన్ని బట్టి మనకు నీతి ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గమనించండి, దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, 9వ అధ్యాయం 24వ వచనంలో. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీతి ఎటువంటిది, ఎటువంటి నీతి అనేది 4 థింగ్స్ ఇక్కడ ఉంటాయి. మనం చదివినట్లయితే ఇక్కడ నుంచి చూడండి. టు ఫినిష్ ది ట్రాన్స్గ్రెషన్, టు మేక్ ఎన్ ఎండ్ ఆఫ్ సిన్స్, for iniquity, to make reconciliation for iniquity, and to bring in everlasting righteousness. కదా తెలుగులో చూడండి. తిరుగుబాటును మాన్పటమును, పాపమును నివారణ చేయటమును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటమును, కాంతము వరకు ఉన్నటువంటి నీతిని బయలుపరచడం. చాలు, 4 విషయాలు ఉంటున్నాయి. ఇవన్నీ ఎవరు చేశారు? ఈ ప్రవచనము దానియేలుకు దేవుడు ఇచ్చాడు, ఇది జరగబోతుందని. బట్ ఇది జరిగిందా, జరగలేదా? జరిగింది. ఎవరి ద్వారా జరిగింది? యేసయ్య ద్వారా జరిగింది. హల్లెలూయా. యేసయ్య మనకిచ్చిన నీతి ఏంటంటే, యుగాంతము వరకున్నది నీతి. ఆమేన్. యుగాంతము వరకు నిలిచేటువంటి నీతిని దేవుడు మనకి ఇచ్చింటాడు. హల్లెలూయా.
ఎందుకంటే ఈ యొక్క ప్రవచనంలోని అన్ని విషయాలను యేసయ్య సంపూర్ణం చేస్తుంటున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఎలా ఉండేదంటే ఒక మనిషి తప్పు చేస్తే ఒక జంతువును కట్ చేసి దాని రక్తాన్ని బలిగా అర్పించడము. ఆమేన్, ఆమేన్. వాడు ఎంతవరకు నీతిమంతుడు అంటే మళ్ళీ ఇంకో పాపం చేసేంత వరకే వాడు నీతిమంతుడు. ఇంకో పాపం చేసిందా ఆ నీతి పోయింది. ఇట్స్ అ టెంపరరీ రైచియస్నెస్. పాత నిబంధనలో టెంపరరీ రైచియస్నెస్. ఈరోజు ఒక తప్పు చేస్తే వాడికి నీతి పోతుంది. ఆమేన్. వాడు బలి అర్పించి దేవునితో సరి చేసుకుంటే అప్పుడు మళ్ళీ వాడికి నీతి ఇవ్వబడుతుంది. ఎంతసేపు ఇవ్వబడుతుంది? ఎంతకాలం వరకు ఉంటుంది? నెక్స్ట్ తప్పు వరకు, నెక్స్ట్ పాపం వరకు ఆ నీతి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ పాపం చేస్తే అది పోతుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఇట్స్ ఎ టెంపరరీ రైచియస్నెస్. పాత నిబంధనలో ఇవ్వబడిన నీతి ఏంటంటే టెంపరరీ రైచియస్నెస్. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్. అదే కొత్త నిబంధనలో ఎటువంటి పరిస్థితి అంటే దేవుడు మనకి ఇచ్చింది, యేసయ్య తన రక్తాన్ని, తన సొంత రక్తాన్ని చిందించి he has given us everlasting righteousness. అందరూ చెప్పండి, everlasting righteousness. హల్లెలూయా. everlasting righteousness. ఆమేన్. కొందరు అంటారు, నేను చేసిన పాపాలకి మళ్ళీ యేసు ప్రభువు వచ్చి సిలువ వేయబడాలేమో. వేయబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకే త్యాగంతో he has completely done everything. ఆమేన్. నేను చాలాసార్లు చెప్తుంటా, మనమందరూ లోకంలో ఉన్న అందరి పాపాలు 1,00,000 రూపాయలు అనుకోండి. అందరూ చేసిన పాపము 1,00,000 రూపాయలు అయితే యేసు ప్రభు విలువ ఎంత అంటే కొన్ని కోట్ల 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 ఇంకా తెలియదు నాకు. ఆమేన్. బికాజ్ ఇట్స్ ప్రైస్లెస్. ఆ 1,00,000 కోసము ఆయన సొంత ప్రాణాన్ని ఇచ్చేసింది. హల్లెలూయా. కొన్ని కోట్ల 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 అదంతా పోతూనే ఉంటుంది అది. ఆమేన్. ఇట్స్ ఇన్ఫినిటీ. హల్లెలూయా. నువ్వు ఒక రూపాయి చాక్లెట్ తీసుకొని నువ్వు ఒక 10,000 రూపాయలు ఇచ్చిపోతే ఎట్లుంటుంది? మళ్ళీ నీ కొడుకు వచ్చే చాక్లెట్ తీసుకుంటే వాడు షాప్ వాడు తీసుకోవద్దు మళ్ళీ డబ్బులు అంటాడా? అయిపోయింది. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. ఒకసారి చేసిండు. ఇట్ వాస్ వన్స్ ఫర్ ఆల్ ఎ పర్మనెంట్ సాక్రిఫైస్. హల్లెలూయా. ఒకే దెబ్బతో హీ హస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఆన్ ది క్రాస్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనము వీ షుడ్ ట్రస్ట్ ఇన్ హిస్ వర్క్. యేసు ప్రభు మన కోసం చేసిన ఆ యొక్క కంప్లీట్ వర్క్లో మనము నమ్మడం నేర్చుకోవాలి. వీ షుడ్ ట్రస్ట్ హిమ్. ఆమేన్. అందుకే మన నీతి నెక్స్ట్ పాపం వరకు ఉండే నీతి కాదు. మన నీతి ఎన్నటికీ ఉండే నీతి. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన నీతి ఎప్పటిది? టెంపరరీగా పర్మనెంటా? పర్మనెంట్. యుగాంతమే కాదు, ఇంకా పరలోకంలో కూడా ఇదే నీతి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. వీ హ్యావ్ ఎవర్లాస్టింగ్ రైచియస్నెస్. చాలాసార్లు ఒక పవర్ఫుల్ బైబిల్ ఉంటుంది. బైబిల్లో ఒక పవర్ఫుల్ స్క్రిప్చర్ ఉంది యెషయా గ్రంథంలో. నాకు కూడా చాలా ఇష్టం, మీకు కూడా బాగా తెలిసి ఉంటుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? ఎవరికి విరోధముగా? ఇది అందరికి తెలిసిన వాక్యమే కదా. నీకు విరోధం రూపపడిన ఆయుధము వర్ధిల్లదు. కొందరు కన్ఫ్యూజన్ కూడా చేస్తున్నారు. నాకు విరోధంగా రూపపడింది ఏది వర్ధిల్లదు కదా, కన్ఫ్యూజన్ చేస్తుంటారు. చదువు కానీ సగమే కన్ఫ్యూజ్ చేస్తుంటారు చాలా మంది. గమనించండి, మొత్తం చదవండి. ఇంగ్లీష్లో చదువుతారమ్మా ఎవరైనా? నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ థీ షల్ ప్రాస్పర్, అండ్ ఎవ్రీ టంగ్ that shall rise against thee in judgment thou shalt condemn. This is the heritage of the servants of the Lord, and their righteousness is of me, save the Lord. Hallelujah. ఈ వాక్యం ఎంతమందికి ఇష్టం? నాకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లకూడదంటే అందరికీ హ్యాపీనే కదా. బట్ ఇది చాలా మంది జీవితాల్లో పని చేయకపోనుంది. పలుకుతున్నారు కానీ పని చేయకపోనుంది. సీక్రెట్ ఏంటంటే దట్ ఈస్ ద సీక్రెట్. తెలుసుకోవాలనుకుంటున్నారా? యు వాంట్ టు నో ది సీక్రెట్? ఒకటి, వీఆర్ నాట్ సర్వెంట్స్. పాత నిబంధనలో యెషయా గ్రంథం రాయబడిన టైంలో దేవునికి కుమారులు ఎవరు లేరు. అంటే యేసు ప్రభు రాలేదు. యేసు ప్రభుని అంగీకరిస్తేనే మనమందరం దేవునికి పిల్లలమైనాం. ఆమేన్. అప్పుడు యేసు ప్రభు రాలేదు కాబట్టి ఇశ్రాయేల్ జనాంగం అంతటిని కూడా దేవుడు పిలిచిన పిలుపు ఏంటంటే సేవకులు. ఇప్పుడు కూడా చాలా మంది అంటుంటారు,
దైవ సేవకుడు. దైవ సేవకులం కాదు, రాయబారం. మనమంతా దేవుని పిల్లలం. ఆమె శకనాన్ని పట్టుకొని సునీల్ సార్ సేవకురాలు అంటారా? అంటే ఎట్లుంటుంది? కోపం వస్తుంది, కోపం వస్తుంది. అర్థమైందా? కోపం వస్తుంది. ఎందుకు? నా స్టాండర్డ్ని తగ్గించేస్తున్నారు అంటుంది కదా. ఆమె అట్లా ప్రతి బిలీవర్ కూడా ఫీల్ కావాలి. బిలీవర్కి ఉన్న మెంటాలిటీ ఏంటంటే, దేవుడు మనల్ని కుమారులు చేసింటే ఇంకా ఇది కాదు అన్న, నేను తప్పు చేసింటాను, దీనికంటే సేవకుని కూడా బెటర్ అనుకుంటాను. అర్థమైందా? కోపం తెచ్చుకోండి. ఎవరైనా నేను సేవకుడు, నేను సేవకుని కాదు, నేను దేవుని కుమారుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మొదటిది ఏంటంటే మనం సేవకులం కాదు, మనం దేవుని కుమారులము. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ వాక్యము ఎవరికి పనిచేస్తుందంటే, ఎవరైతే ఆ సీక్రెట్ తెలుసుకుంటే వాళ్ళకి పనిచేస్తుంది. ఏంటి ఆ సీక్రెట్ అంటే, మై రైచియస్నెస్ ఈజ్ దేర్ రైచియస్నెస్. చూడండి, అక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, దిస్ ఈజ్ ది హెరిటేజ్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ రైచియస్నెస్ ఈజ్ ఆఫ్ మీ. ఎవరైతే నాకు ఇవ్వబడిన నీతి దేవుని నీతి అని గుర్తిస్తారో, నేను దేవుని నీతిని అని గుర్తిస్తారో వాళ్ళకే ఈ వాక్యం పనిచేస్తుంది, మీకు వాళ్ళకి పనిచేయదు. నువ్వు ఎంత గొంతు చించుకొని నో వెపన్ అంటే అన్ని వెపన్స్ నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే, నేను దేవుని నీతిని కాబట్టి నాకు విరోధంగా రూపబడిన ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. నా నీతి నాది కాదు, నాకు ఇవ్వబడిన నీతి దేవుని నీతి. నేను యేసు క్రీస్తునందు నేను దేవుని నీతి అయినాను కాబట్టి నాకు విరోధంగా రూపింపబడిన ఎటువంటి ఆయుధము కూడా వర్ధిల్లదు. నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు కూడా పనికిరావు, కొట్టివేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ది సీక్రెట్. అందుకే రైచియస్నెస్ అనేది దిస్ ఇస్ కి ప్రతి దానికి ముడిపట్టబడింది వాక్యంలో. ఇంకోటి చెప్పనా, ఇంకో సీక్రెట్ చెప్పనా? దేవుని సింహాసనమే నీతితో ముడిపడింది. ఆయన సింహాసనంకి ఇవ్వబడిన పేరు ఏంటంటే నీతి సింహాసనం. దేవుడు పొరపాటున నీతి తప్పితే ఆయన సింహాసనం వదిలేయాల్సిందే. సైతాన్ అనేక రకాలుగా ప్రయత్నం చేసింది, ఎప్పుడు ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఆమేన్. ఎందుకంటే మన దేవుడు హీ హాజ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ రైచియస్నెస్. అదే నీతిని మనకి ఇచ్చుంటాడు. హల్లెలూయా, ఆమేన్. అందుకే నాకు విరోధంగా రూపడిన ఏదో వర్ధలదు అని పలకాలంటే మొదట మనం పలకాల్సిన మాట ఏంటంటే, నేను దేవుని నీతిని కాబట్టి నువ్వు గుర్తించాలా. ఫస్ట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ దట్. నీ ఫెయిత్ అంతా దాని మీద ఉండాలా. నేను దేవుని నీతిని. హల్లెలూయా. నా చేతి పనులను బట్టి కాదు, నా నోటి మాటలను బట్టి కాదు, దీన్ని బట్టి కాదు, యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి నేను దేవుని నీతిని. హల్లెలూయా. ఫస్ట్ టేక్ ఎ స్టాండ్. మీరు మీ యొక్క ఫెయిత్లో నిలబడినప్పుడు దెన్ యూ స్టార్ట్ కన్ఫెసింగ్. కాబట్టి నాకు విరోధంగా రూపబడిన ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. నాకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట కూడా నేను దాన్ని కొట్టివేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అయితే ప్రాబ్లం ఏంటంటే, అంత బాగున్నప్పుడు అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు ఈ మాట. అంత బాగుంది, సమయం అంతా బాగుంది, అంత బాగా జరుగుతుంది, అప్పుడు అవును నేను దేవుని నీతి అని కన్ఫ్యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒకరు తప్పు చేసినారు. తప్పు చేస్తుండగా 2-3 చూస్తున్నారు, క్రిస్టియన్సే చూస్తున్నారు. తప్పు చేస్తుండగా 2-3 క్రిస్టియన్స్ చూస్తున్నారు. ఈయన మినిస్ట్రీ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఈయన మినిస్ట్రీ చేస్తున్నాడు. ఆ 3 చూసిన వాళ్ళలో కూడా కొందరు మినిస్ట్రీ చేస్తున్నారు. ఈయన తప్పు చేసిండు, వీళ్ళు చూస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు మామూలుగా క్రైస్తవులు అంటే? క్రైస్తవ సమాజం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడున్న రొటీన్ సమాజం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఏం చేస్తుంది? ఏలేసేస్తారా? బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు వెరీ గుడ్. బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు కొందరు ఉన్నారు, ఏలేసేటోళ్ళు కొందరు ఉన్నారు, ఇంకా ఇన్సల్ట్ చేస్తారు కొందరు. ఓకే, అవకాశం తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఈయన ఏం చేయాలి అప్పుడు? అర్థమవుతుందా? అటువంటి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఇంకొకటికి అవకాశం దొరుకుతుంది. మనం పొరపాటున ఒకడైనా తప్పు చేస్తే సైతాను పురిగొలుపుతాడు. నీకు అవకాశం దొరికింది, పో, వాడికి అలాగ వాడు ఇంకా మినిస్ట్రీలో లేకుండా చేయాలని. అర్థమవుతుందా? కొందరు ప్రేమను చూపించి వస్తారు, అంటే ప్రేమతో గద్దించినట్టు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు. బట్ ఇక్కడ ట్రూత్ ఏంటంటే, సత్యం ఏంటంటే, వీటి వెనక ఉండేదంతా ఎవరంటే సైతాన్ గారు. చేయాల్సిన పని ఏంటంటే, ఈ బ్రదర్ 3 చూసినారా? అయితే పర్లేదు బ్రదర్, నేను దేవుని నీతిని. అవతల ఏమంటారు? ఇదేంటి నేను చూసినాము, తప్పు చేసాం, నా తప్పును బట్టి నాకు నీతి ఇవ్వబడలేదు. హల్లెలూయా. యేసయ్య చేసిన త్యాగాన్ని బట్టి నేను నీతిమంతుని. హల్లెలూయా, ఆమేన్. ఈ స్థితికి ఎప్పుడైతే వస్తారో
అప్పుడు దమ్మున్న వ్యక్తి. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? తప్పులు అందరూ చేస్తారు, బట్ ఆ తప్పుల మధ్యలో నిలబడి నేను దేవుని నీతిని అని చెప్పుకునే వాడు దేవునికి నిజమైన కుమారుడు. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నిజంగా నువ్వు దేవుని ఆనర్ చేస్తున్న వ్యక్తివి అయితే, నేను తప్పు చేస్తున్నాను తండ్రి నన్ను క్షమించు అనే దాంట్లో దేవునికి ఆనర్ లేదు. ఎట్లా తెలియదు అదే తప్పులు అడగకూడదా, దేవునికి క్షమాపణ అడగకూడదా? ఒక నిమిషం, ఆల్రెడీ క్షమించేసిన ఏం క్షమాపణ అడుగుతావు? ఆయన నీ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అన్ని క్షమించేసినప్పుడు నువ్వు మళ్ళీ పోయి ఎందుకు క్షమాపణ అడుగుతావా? నీకు ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు, కొన్ని ₹1,00,00,000 ఇచ్చినారు, ఒక చిన్న పని ఉంది, దానికి మళ్ళీ పోయి శాంక్షన్ చేసుకుంటావా? దీంట్లోనే వాడేస్తావు. అర్థమైంది? హల్లెలూయా. ప్రభువా నన్ను క్షమించు అనే దాంట్లో నీ తక్కువతనం ఉంది, అది వాక్యాలు లోకంలో జనాలు చెప్పొచ్చు, కానీ దాంట్లో దేవుని మహిమ లేదు. దేంట్లో దేవుని మహిమ ఉందంటే, నీ యొక్క అతి హీనమైన పరిస్థితి నుంచి నువ్వు లేచి ప్రభువా నేను దేవుని నీతిని అని నువ్వు దేవునికి చెప్పినప్పుడు యేసయ్య శిలువలో చేసిన ఆ బలియాగాన్ని నువ్వు మహిమపరుస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మాట్లాడతారు, నేను దేవుని నీతిని, నేను దేవుని నీతిని. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి, ప్రపంచమంతా నీ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. అప్పుడు ఏం చెప్పాలా? నేను దేవుని నీతిని. హల్లెలూయా. ఎందుకు బ్రదర్ అని తప్పు చేసావు? నా తప్పులను బట్టి నాకు నీతి ఇవ్వబడలేదు బ్రదర్. దేని బట్టి ఇవ్వబడింది? యేసయ్య శిలువలో చేసిన బలియాగాన్ని బట్టి నాకు ఇవ్వబడింది, దాన్ని బట్టి నేను నీతిమంతుని. హల్లెలూయా. అప్పుడు ఏదైతే చూపించిన వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుందంటే, వాళ్ళ పక్క 4 ఏళ్ళు ఉన్నాయి కదా అని చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అదే దట్ ఈస్ కాల్డ్ నీకు విరోధంగా ఒప్పుకునే ఆయుధం వర్ధిల్లదు. ఎవరెవరైతే నిన్ను అక్యూజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మాటలు నిలబడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు లెర్నింగ్? ఆమేన్. అందుకే సాతానుని ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ స్టేజ్లో చాలామంది బిలీవర్స్ బలహీనంగా ఉన్న వాళ్ళు తప్పు చేసినాం అన్నప్పుడు సైతానే వాళ్ళతో మాట్లాడుతుంటాడు. నువ్వు తప్పు చేసినావు. వాడి స్థాయి దాటిపోయింది. సైతాను అని ఏం చేయలేడు అనుకున్నాను. ఇప్పుడు వాడి విశ్వాసంలో వాడు సైతానా వెళ్ళిపో నేను దేవుని నీతిని అని చెప్పే వ్యక్తి ఏంటి అనుకోండి. నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తుందంటే వాడు మనుషులను తీసుకొస్తాడు, అవసరమైతే మీడియాను కూడా తీసుకొస్తాడు. అర్థమైందా? నేను ఎంత గొప్ప పట్టించాలో అంత గొప్ప పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. అంతలో కూడా ఎందుకంటే ఈరోజు యూ కెన్ సీ సో మెనీ ప్రీచర్స్ లైఫ్స్ను ఎంతమంది టార్గెట్ చేస్తున్నారు అంటే, కొందరు చేసిన దానికి టార్గెట్ చేస్తారు, కొందరు చేయని దానికి కూడా టార్గెట్ చేస్తున్నారు. మంచి సేవకులను కూడా చెడు చేస్తున్నారు. ఎందుకు అంటే సేటన్ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ రైచియస్నెస్. దేవుని నీతి గురించి ప్రకటించే వాళ్ళని సైతం టార్గెట్ చేస్తారు. ఆమేన్. అండ్ ఈ నీతిని గురించి ప్రకటించే వాళ్ళంతా సూపర్ మ్యాన్ అని కాదు. ఆమేన్. వాళ్ళు ఈ నీతిలో బలపడుతూ పెరుగుతున్నంత వరకు వాళ్ళని ఏం చేయలేరు. కానీ దేర్ ఆర్ సర్టన్ టైమ్స్ మనుషులు కాబట్టి ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. ఉన్నంత మాత్రాన పడిపోయినాడని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడినా వాడు లేస్తాడంట. ఆమేన్. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు పుట్టింది దేవునికే అయితే, నువ్వు పుట్టింది దేవుని యొక్క వాక్యానికే అయితే, హల్లెలూయా, ఆమేన్. అర్థమైందా? బైబిల్ పదాల్లో ఈ మాటకి అర్థం ఏంటంటే, నువ్వు దమ్మున్న దేవుని యొక్క కుమారుడు అయితే నువ్వు ఖచ్చితంగా లేస్తావు. హల్లెలూయా. ఎన్ని తప్పులు చేస్తావు నువ్వు అన్నీ పడి చచ్చిపోవు. నువ్వు లేచి నిలబడుకొని నేను దేవుని నీతిని అని చెప్తావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే సాతానుడు చెప్పే పచ్చి అబద్ధాలు ఏంటంటే, వాడు చెప్పే మాటలు, ఇంత పనులు చేసినా నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? కొంతమందికే ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. అది రోగులకు కోసం ప్రార్థన చేయాలంటే వీడు తప్పు చేసింటాడు అనుకో, వీడు పోడు ప్రార్థన పోడు, ఇంకా ఆ జోలికి పోడు. ఆడ దయ్యం ఏదైనా పట్టిందనుకో వీడు ఇంకా అక్కడ అస్సలు ఉండడు, అడ్రస్లో ఉండడు. ఎందుకు? ఏమో దయ్యం ఏమన్నా చెప్తుందేమో నా గురించి, ఇది భయం అంది. కానీ ట్రూత్ ఏంటంటే, నువ్వు దేవుని నీతి అనేదే ఇటర్నల్ సత్యం. ఆమేన్. దట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ ఇన్ హెవెన్. పరలోకంలో దేవుడు ఆల్రెడీ నీ గురించి ముద్రించాడు. ఆమేన్. నరకంలో కూడా నీ గురించి తెలుసు అందరికీ. నీ గురించి నీ పక్కింటోళ్ళకి తెలియకపోవచ్చు, కానీ సైతాను సమూహం అంతటికీ తెలుసు నీ గురించి. ఏమని? నువ్వు దేవుని నీతి అని. నువ్వు అది తెలుసుకోకుండా ఉన్నావు అనుకో, తర్జన భర్జనలో ఉన్నావు అనుకో, అప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క టాక్టిక్స్ యూజ్ చేస్తాడు. ఇంత బతికి నువ్వు అసలు బిలీవర్ లేదు. అసలు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అంటే ఎప్పుడు ఏమవుతుంది? వద్దులే నేను ఎందుకు పోల ప్రార్థనకు, బ్రదర్ హాలకు నువ్వే ప్రార్థన చేసినావు.
ఎందుకు వాడు బాగుపడకపోతే మాకేమి అనుకుంటే సేవకులు కూడా ఉన్నాం. అర్థమైనా? ఎందుకు మా పరిస్థితే బ్యాడ్గా ఉంది, మేము ఎక్కడ పోయి ప్రార్థన చేస్తాం. కానీ అదే దేవుని నీతి మీద ఆధారపడే వ్యక్తి అయితే ఎక్కడైనా ఆల్వేస్ ప్రజెంట్ వాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మీరు రోగుల మీద చేతులు వస్తే మీరు పవిత్రమైన జీవితం జీవించి రోగుల మీద చేతులుంచాలన్నారు. ఏముంది? నమ్మిన వాడి వల్ల ఇవి జరుగును కదా. నమ్మిన వాడి దాంట్లో మొట్టమొదటి వాడు భాషలో మాట్లాడతాడు, పాములను ఎత్తి పట్టుకున్నాయి కదా, ఇవన్నీ చెప్పు. రోగుల మీద చేయిస్తే అంతే. నేను చేసేది ఒకటే, చేయి పెట్టినప్పుడు నేను దేవుని చెప్పాను, ప్రభావ చేయి పెడితే బాగా చేస్తాను అంతే. హల్లెలూయా. దానికి బలమైన ప్రార్థన ఏమన్నా బుద్ధే ప్రార్థన అవి లేవు. చెయ్యి పెడితే స్వస్థత. హల్లెలూయా. సింపుల్ అంతే మాట, ఇంకెక్కువ లేదు దానికి గ్రామాల్లో ఉండే మంచి పదాలు తీసి ప్రార్థన చేయాల్సినంత అవసరం కూడా లేదు. ముడితే స్వస్థత. హల్లెలూయా. అందుకే పేతురు ఏం చేస్తారు, పేతురు దారిలో నడుచుకుంటూ పోతున్నాడంట, నీడబడి స్వస్థత ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎక్కడో టచ్ అవుతా ఉంది, ఏదో టచ్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే సైతాను చెప్పేది ఏంటంటే, సైతాను నిన్ను నీ పర్ఫార్మెన్స్ మీదికి తీసుకుపోతాడు. నీ థాట్స్ అన్ని, నీ ఆలోచనలన్నీ ఎంత బాగా దేవుడిని ఫాలో అవుతున్నావు అనే దాని మీద తీసుకుంటాడు. నేను నిన్నంతా ప్రేయర్ చేసుకోలేదు, నువ్వు అసలు క్రైస్తవునివా. నేను నిన్నంతా బైబిల్ చదవలేదు, నువ్వు క్రైస్తవునివా. నువ్వు ఇట్లా ఉంటే దేవునితో సంబంధం ఉంటుందా, పోయింటదేమో చూసుకో, ఇట్లాంటి మాట. ఇవన్నీ నీ వెనక వింటుంటారు. అది నీ అంతరాత్మ కాదు, ఇది కాదు. అది ఎవరంటే నిన్ను కండెమ్ చేసే ప్రతిదీ కూడా సైతాన్ నుంచి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మ దేవుని ఆత్మ ఇద్దరు ఒకటే కాబట్టి ఎవ్రీ ఎంకరేజింగ్ థింగ్ ఈస్ ఫ్రమ్ ది హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ నీతో మాట్లాడాలంటే నీ ఆత్మ ద్వారానే నీ మనసుతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాడి యొక్క మాటలు నమ్మి మన పర్ఫార్మెన్స్ మీద మనం బేస్ చేసుకున్నామంటే మాత్రము మనం నష్టపోతాం జీవితంలో. కానీ మన పర్ఫార్మెన్స్ కాదు, నా యొక్క ప్రదర్శన కాదు, నేనెంత బాగున్నానో కాదు, యేసయ్య కార్యము అని ఎప్పుడైతే హైలైట్ చేసుకుంటామో నీ జీవితంలో దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. అబ్రహాం యొక్క ప్రతి ఆశీర్వాదం కూడా నీ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. సాతానుకు ఇంకొకటి ఏంటంటే, సాతానుకు నువ్వు డబ్బు కోసం ప్రార్థన చేసిన విశ్వాసం ఉపయోగిస్తావు అని ప్రాబ్లం. డబ్బుల కోసం నాకు కొత్త కారు కావాలా, నేను విశ్వాసం పెట్టుకో, పరిస్థితి విశ్వాసం కారు కోసం డబ్బుల కోసం పెట్టుకో, హస్తం కోసం పెట్టుకో. ఇట్లాంటివన్నీ వాడికి ప్రాబ్లం లేదు. వాడికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, నేను దేవుని నీతిని అని చెప్పేదే వాడికి ప్రాబ్లం. ఎప్పుడైతే నువ్వు ఆ మాట మాట్లాడతావో నీ మీద వాడికి యాక్సెస్ పోతుంది. హల్లెలూయా. బికాస్ దట్ ఈస్ ది మెయిన్ కీ ఫర్ యూ టు బికమ్ ది ఎయిర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి నువ్వు వారసునిగా ఉండాలంటే జరిగేది కేవలం ఆ ఒక్క మార్గం వల్లనే. అదేంటది? దేవుని నీతిని. ఆమేన్. నువ్వు నీ విశ్వాసాన్ని నేను దేవుని నీతిని అని చెప్పేదానికంటే మిగతా వాటన్నిటికీ, ప్రభా నాకు డబ్బులు అవసరం ఉంది, నాకు ఒక 50,000 కావాలి అంటే రేపే 50,000 వస్తుంది. సైతానికి హ్యాపీ, నీకు హ్యాపీ. ఎందుకు 50,000 ఇస్తాయి? నా విశ్వాసాన్ని అమలు చేసిన. అదే నువ్వు నేను దేవుని నీతిని అని పలుకుతున్న వ్యక్తివైతే నువ్వు డబ్బులు అడగకపోయినా ఏమడకపోయినా నీ నీడ్స్ మీట్ అవ్వడమే కాదు, నీకు అనుకోని అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి జీవితం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటా ఉంటావు. ఆ మాట చెప్తావు. ఆమేన్. దిస్ ఇస్ వెరీ ప్రాక్టికల్. మీరు గమనించండి, బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయి. బ్యాంక్ లాకర్ కీ మీద లేకపోతే నా పర్సు మీద. నా పర్సులో ఎంత ఉంటే ఎంత ఒక 10,000 అనుకున్నాం. ఇది మేలా లేకపోతే లాకర్ కీ మేలా? రైచియస్నెస్ అనేది లాకర్ కీ మరి. అర్థమైందా? అది తీసుకుంటే కొల్లగొట్టినట్టే నువ్వు అంతా. ఇవి అన్నీ 50,000, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇవన్నీ పై విషయాలు. సైతానికి నువ్వు వాటి జోలికి పోతే ఏం పట్టించుకోరు. ఓకే పోనీ. అందుకే ఫెయిత్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఊకే పడిపోవడానికి కారణం ఇదే. ఫెయిత్ అని చెప్పడం లాస్ట్కి ఏమైతే పడిపోతుంటారు, ఎక్కువ శాతం పడిపోతుంటారు. ఏదో రకంగా పాపంలోనో దేంట్లోనో అన్నింటిలో పడిపోతుంటారు వీళ్ళు. కారణం ఏంటంటే అసలు చెప్పాల్సిన మెయిన్ స్ట్రీమ్ కాకుండా 5 పైసలు 10 పైసలు పనులు చేసుకుంటుంటారు. ట్రూత్ ఏంటంటే రైచియస్నెస్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని నీతి
ప్రతి దానికి బైబిల్లో దేవుడు ముడిపెట్టింది అదే. దేవుడు ముడిపెట్టలేదు, యాక్చువల్లీ దేవుని సింహాసనమే ముడిపడింది దాంతో. ఆమేన్, హల్లెలూయా. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనం అందుకే చూడండి, దేవుని వాక్యంలో మీరు గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, మొదటిగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఏమన్నీ ఈ 5 పైసలు 10 పైసలు అన్నీ కూడా అర్థమైందా, పర్సు కూడా నీకు వచ్చేస్తుంది, లాకర్తో పాటు పర్సులు గీసులు అన్నీ కూడా వచ్చేస్తాయి. హల్లెలూయా. అది అండర్స్టాండింగ్. మొదటిగా దేవుని రాజ్యము ఆయన నీతిని ఎతకండి అంటే ఏమర్థము, నిలబడిన ప్రతి చోట నేను దేవుని నీతిని ఉదయం లేస్తూనే ప్రభువా నన్ను నీ నీతిగా చేసావు తండ్రి, నీకు స్తోత్రం, పొద్దున్న లేస్తూనే థ్యాంక్ యూ ఫర్ యు హావ్ మేడ్ మీ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు కన్ఫెస్ చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే గాడ్ హస్ మేడ్ థింగ్స్ సో సింపుల్గా పెట్టాడు. మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఒక పెద్ద సేవకుడు, పేరున్న సేవకుడు హైదరాబాద్లో ఇంకో బ్రదర్తో చెప్పారంట, ఏంది దేవుడు అన్నీ ఇచ్చినట్టున్నారు కానీ నాకు బ్యాంకులో ఏం లేదు, డబ్బులు ఏం లేవు, ఏంది అది అన్నాడంట. ఒక ఆయన ప్రీచింగ్ చేస్తుంటాడు, మళ్ళా కూర్చొని మాట్లాడుకునేప్పుడు మనసులో మాట్లాడుతుంది అన్నీ చెప్పేసిందంట. ఏమని చెప్పాడు, దేవుడేమో అన్నీ ఇస్తాను, అన్నీ ఇచ్చిండంటావు, నా దగ్గర బ్యాంకులో డబ్బులు లేవు. ఎవరు మాట్లాడుతున్నారు, ఒక సేవకుడు ఇంకొక సేవకుడితో చెప్తున్నాడు. సీక్రెట్ ఏంటంటే ఆ సేవకునికి ఈ విషయం తెలియదు. ఐఆమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అనేది దిస్ ఈస్ ది కీ ఫర్ గెటింగ్ ఆల్ ది బ్లెస్సింగ్స్ అనే విషయము. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే మొదటిగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి, అప్పుడు మిగతా అన్నీ కూడా మీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే, అందుకే చెప్తున్నాను, మీ ఆపర్చునిటీస్ పెరగాలన్నా, మీకు ఏమన్నా రావాలన్నా అన్నిటికీ మూలము ఇదే కీ. ఈ కీలు చక్కగా వాడితే అన్నీ చక్కగా అవుతాయి. హల్లెలూయా. నేను ఐ టెల్ యు, మీరు ఏం కోరుకుంటున్నారో అవి మాత్రమే జరగడం కాదు, మీరు కోరుకోనివి, మీరు ధ్యాస కూడా పెట్టనటువంటివి కూడా మీకు తెలియకుండా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఫోకస్ అంతా ఏమన్నానంటే నేను దేవుని నీతిని, నేను దేవుని నీతిని. హల్లెలూయా, నేను దేవుని నీతిని. ఇదే ఫోకస్ పెట్టుకున్నప్పుడు మీరు అనుకోనివి కూడా మీకు దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో మీరు కీర్తనలు చదివినా, సామెతలు చదివినా, బ్లెస్సెడ్ మ్యాన్ ఉంటుంది. అవన్నీ ఏమేమి చెప్తున్నారో అవన్నీ అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే అవన్నీ మీరే కాదు. ఎప్పుడైతే నువ్వు నేను దేవుని నీతిని అని పలుకుతావో అవన్నీ కూడా నీకు సంబంధించినవి. ఒక 125 కీర్తన ఒకటి ఉంటుంది, దాంట్లో నీ పిల్లలు ఒలీవ వృక్షముల వలె. పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు జస్ట్ టేకప్ దట్ వర్డ్, నేను దేవుని నీతిని కాబట్టి నా పిల్లలు ఒలీవ వృక్షముల వలె ఉంటారు. నాకు ఒలీవ వృక్షం అంటే బేకార్ పిల్లలు కాదు, అనాయింటెడ్. ఒలీవ నూనె దేనికి సదృశ్యం అంటే అభిషేకించడానికి వాడతారు. బేకార్ పిల్లలు ఉంటారు, ఎట్లా పుడతారు, అభిషేకింపబడిన పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలు అభిషేకింపబడిన పిల్లలు. ఆమేన్. వాక్యం, అది వాక్యం. ప్రభా పిల్లలి, ప్రభా పిల్లలి, ప్రభా పిల్లలి, ప్రభా. ఆపండి ఆ మాట. ఏం చెప్పాలా, నేను దేవుని నీతిని కాబట్టి. హల్లెలూయా, నేను దేవుని నీతిని కాబట్టి, అబ్రహాం ఆశీర్వాదం ప్రకారము నేను ఆశీర్వదింపబడ్డాను కాబట్టి. హల్లెలూయా, నాకు పిల్లలు ఒలీవ వృక్షముల వలె నా పిల్లలు ఉంటారు, ఒలీవ మొక్కల వలె నా పిల్లలు ఉంటారు. హల్లెలూయా, ఆమేన్. యువర్ చిల్డ్రన్ షల్ బి స్ట్రాంగ్. ఇక ఏమంటారు, స్పెటాకుల్ లెక్క ఉండరు, దే విల్ బి లైక్ ఆటమ్ బాంబ్స్. అర్థమైనా? ఆమేన్. పుష్పటాక్ అంటే ఏంటి, చిన్న తపాసు, అది ఎర్రగా ఉంటుంది చూడ, చిన్నది హమ్ అంటది అంతే. ఇది ఆటం బాంబులా అణుబాంబు. ఇది వేస్తే భయపడుతుంటారు జనాలు, అబ్బో అదేస్తాడంట, నార్త్ కొరియా వాడు వేస్తాడంట అంటే ప్రపంచమంతా భయపడింది న్యూక్లియర్ వెపన్. అర్థమైందా? అంటే మన యొక్క ఉనికికి మిగతా వాళ్ళు భయపడతారు, మన పిల్లల ఉనికికి. హల్లెలూయా. దానికి కారణం ఏంటి, నువ్వు నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ నాకు అర్హత లేదు బ్రదర్. ఇది కరెక్టే బ్రదర్, నీకే కాదు మనందరికీ ఇక్కడ ఉన్న ఎవ్వరికీ అర్హత లేదు. హల్లెలూయా. మనందరికీ అర్హత లేదు, కానీ మనకి ఇవ్వలేదు. అందుకే దాన్ని కృప అంటారు. ఆమేన్. అందుకే వీ నీడ్ టు ప్రాక్టీస్, వీ నీడ్ టు నో ది ఇంపార్టెన్స్. దేవుని యొక్క నీతిని అనేది మనం పలకడం ఎంత ముఖ్యమో అనేది మనం అందరం నేర్చుకోవాలి. ఇట్స్ ఎ ప్రాక్టీస్.
డైలీ ప్రాక్టీస్ చేయండి. ఏ పరిస్థితి ఉన్నా ఊరికే కూర్చున్నా కూడా నేను దేవుని నీతిని సంథింగ్ గుడ్ విల్ ఆల్వేస్ బి హ్యాపెనింగ్ బిహైండ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏది మంచి పని చేయలేదు. we never did any good work. ఆమేన్. ఈ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ఈ స్థితిని పొందుకోవడానికి నువ్వు ఏ మంచి పని చేయలేదు, నేనే మంచి పని చేయలేదు. ఆమేన్. మనం ఈరోజు ఈ యొక్క స్థితి పొందుకుంటున్నామంటే దానికి కారణం ఏంటంటే యేసయ్య చేసిన మంచి పని బట్టి. హల్లెలూయా. సో ఫోకస్ అంతా యేసు ప్రభు మీద ఉండాలి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అందుకే వీఆర్ గెట్టింగ్ రైచియస్నెస్ విచ్ వీ డోంట్ డిజర్వ్. వీఆర్ గెట్టింగ్ ది రైచియస్నెస్ విచ్ జీసస్ ఇస్ డిజర్వింగ్. మన తరపున మనం ఫెయిల్ అయినప్పుడు ఆయన పోయి సక్సెస్ అయ్యింది. ఆమేన్. నీ తరపున నా తరపున ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనకివి ఇవ్వబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దిస్ ఇస్ అన్డిజర్వ్డ్ గ్రేస్. మనం డిజర్వ్ చేయము, అన్ఎర్న్డ్, మనం సంపాదించుకోలేము. ఆమేన్. అది గ్రేస్ అంతే, తీసుకోవాలంటే ధైర్యంగా పోయి. ఎందుకు ధైర్యంగా? పిల్లలం కాబట్టి. అప్పుడు డాడీ భయపడతాడేమో, డాడీ ఏమో చేస్తాడేమో అని భయపడ్డాడు. డాడీ ఈజ్ అ లవింగ్ డాడ్. ఆమేన్. మీరు అందుకే దేవుని ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఒకే ఒక మంచి స్టోరీ ఏంటంటే ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు కథ అని ఉంటుంది. 15వ అధ్యాయం చదవండి లూకా సువార్తలో. ఎంత ప్రేమ కలిగిన తండ్రి ఆయన అంటే అక్కడే తెలుస్తుంది. అది తప్పిపోయిన కుమారుడు కథ కాదు, ప్రేమ కలిగిన తండ్రి కథ. హల్లెలూయా. సమాజంలో సంవత్సరాల నుంచి అదే పెట్టినారు, తప్పిపోయిన కుమారుడు కథ. తప్పిపోయింది కాదు, వాడి కాదు కథ, అది అసలు తండ్రిది. తండ్రిని చంపేసినంత పని చేసి వాడు వెళ్ళిపోయాడు, కానీ తండ్రి ఇంకా ఎదురు చూస్తున్నాడు వాడి కోసం. హల్లెలూయా, ఆమేన్. తండ్రి ప్రేమ గొప్పనా, వాడు గొప్పనా? వాడు తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చిండు అసలు? తండ్రి గుర్తొచ్చి ప్రేమ గుర్తొచ్చి వచ్చిందా? ఆకలి వచ్చిండు వాడు. ఆకలి అయ్యి ఆలోచించుకున్నాడు. బిజినెస్ మ్యాన్ వాడు, అంతా ఆలోచించున్నాడు. వాడు బిజినెస్ లెక్కలో ఆలోచించుడు. దగ్గరలో ఏమైనా దొరుకుతుందా? దొరకదు. అరే మా ఇంటి కాడైతే పనులకు కూడా దండి ఉంది, అది ఆలోచించుకున్నాడు వాడు. ఓకే, మా నాయన దగ్గర పోయి నేను ఇప్పుడు అడుగుతా, నాయన నన్ను నీ పనుగా ఒకరిని పెట్టుకో, అట్లీస్ట్ తిన్నానో దొరుకుతుంది నాకు. వాడు బతకాలనుకున్నాడు, తినాలనుకున్నాడు. ఆమె వాడు తండ్రి మీద ప్రేమతో డాడీ అని ఏం రాలేవాడు. నేను తప్పు చేసిన డాడీ అని రాలే. వాడు అన్నీ క్యాలిక్యులేట్ చేసి కడుపు గాలొచ్చిండు వాడు అంతే. హల్లెలూయా. అయినప్పటికీ తండ్రి ఏం చేసిండు? వాడు ఏ కారణంతో తండ్రి దగ్గరికి పోయినా కూడా తండ్రి వాడిని ప్రేమించి వాడు పోగొట్టుకున్న హోదాను తిరిగి వానికి ఇచ్చిండు. హల్లెలూయా. అంత మంచోడు మన దేవుడు. ఆమేన్. నువ్వు సరైన మనసుతో పోలేదు దేవుని దగ్గరికి ప్రార్థన. అందుకే దేవుడు నీ ప్రార్థన లేదనుకుంటున్నావు. నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు. నువ్వు మంచి మనసుతో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇచ్చేటోడు కాదు. నువ్వు ప్రార్థనకు పోయినావంటేనే నువ్వు పొందుకుంటావు ఏదో ఒకటి. హల్లెలూయా. నీ మంచి మనసా, నీ చెడ్డ మనసా అవన్నీ చూడాలి. నువ్వు ఎందుకు నువ్వు వస్తున్నావా లేదా? వస్తే ఇచ్చేస్తాడు అంతే. హల్లెలూయా. నువ్వు వస్తే చాలు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద లవింగ్ ఫాదర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఐ గెట్ ఎక్సైటెడ్. ఎప్పుడు తండ్రి ప్రేమ గురించి ఆలోచిస్తే భలే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెట్టుకున్నాం మా లిమిటేషన్స్. మనం ఇట్లా ప్రార్థన చేయాలా, ఇట్లా చేస్తేనే అట్లా వస్తుంది, ఇట్లా చేయకపోతే రాదు. దేవుడి దగ్గర ముఖం వచ్చే అంటాడు అంతే. హల్లెలూయా, ఆమేన్. అబ్రహాము గురించి ఒక మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ నీతిని గురించి చెప్తూ దేవుడు ఏ విధంగా నీతిని ఆపాదించాడని చెప్పడానికి ఈ యొక్క స్క్రిప్చర్ మనం గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతారా? ఇంగ్లీష్లో చదవండి. ఇఫ్ అబ్రహాం వర్ జస్టిఫైడ్ బై వర్క్స్, అంటే తను దేవుని ముందు వాడు మహిమ పడలేడు అని. తర్వాత Abraham believed God and it was counted unto him for righteousness. చూడండి, లేఖనం ఏమి చెప్పుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏమి నమ్మిండు ఇంపార్టెంట్. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, ఏమి నమ్మిండు, ఎందుకు నీతిగా ఎంచబడింది. చూడండి నెక్స్ట్ వర్స్. అంటే ఏమర్థమంటే పని చేయు వానికి జీతము రుణమే. నేను పని చేస్తున్నాను, నేను ఒక నెలంతా పని చేస్తున్నాను, శాలరీ రాలేదు. గవర్నమెంట్ ఈకుండా ఉంటుంది శాలరీ. నెక్స్ట్ మంత్ అన్నా ఇస్తుంది. బడ్జెట్ వస్తే నెక్స్ట్ మంత్ అన్నా ఇవ్వకుండా అట్లనే మిస్ అయిపోయినవి ఎక్కడైనా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే రుణం. నేను పని చేస్తే నాకు ఇవ్వాల్సిందే. ఆమె హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? అది ఇట్స్ ఎ డెట్. అది అప్పుకు ఉండాల్సిందే వాళ్ళకు.
కానీ అది కృపతో ఇవ్వబడేది కాదు. ఇట్స్ నాట్ ఆఫ్ గ్రేస్. పని చేయి వానికి జీతం రుణమే, కానీ దానం అనేది కాదు. యాక్చువల్లీ ఇదేంటంటే గిఫ్ట్. అది దానం అని పెంచబడదు. ఇప్పుడు చూడండి లాస్ట్. బట్ టు హిమ్ దట్ వర్కెత్ నాట్ but believeth on him, believeth on God that justifieth the ungodly. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. పని చేయక భక్తిహీనుని తీర్చును వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకు ఎంచబడింది? ఏం నమ్మిండు? ఇదే నమ్మిండు. ఆయన ఏం నమ్మిండంటే భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాడు. ఈ దేవుడు భక్తిహీనుని నీతిమంతునిగా మారుస్తాడు. హల్లెలూయా. అబ్రహాము నమ్మిన సీక్రెట్, అబ్రహాము అర్థం చేసుకున్న సీక్రెట్ ఏంటంటే, నేను నా పనులను బట్టి కాదు, కానీ ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఎటువంటి దేవుడు అయినా భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చే దేవుడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. భక్తిహీనులు మనమందరం నిజంగా భక్తిహీనులమే. ఒకసారి మెడిటేట్ చేయండి. ఆలోచన, నేను భక్తిహీనులమే. మనమంతా పర్ఫెక్ట్ జీవితాలు జీవిస్తున్నామా? లేదు. భక్తి లేకుండా బ్రతికిన కాలమే ఎక్కువ ఉంటుంది మన జీవితంలో. కానీ మనల్ని ఏం చేస్తుందో ఒక స్థానాన్ని తీసుకొచ్చింది. అంటే నీతిమంతుడు అనే బిరుదు దేవుడు మనకు అనుగ్రహించేసింది. హస్ గివెన్ us a standard. మనము ఎప్పుడైతే మనం దేవుడు నన్ను నీతిమంతునిగా చేసిండు, నేను భక్తిహీనుడిగా ఉంటుంది, దేవుడు నన్ను నీతిమంతునిగా చేసిండు అని ఎప్పుడైతే నువ్వు దీన్ని ధ్యానించి నువ్వు దీన్ని నమ్ముతావో, నీ యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే అది నీతిగా ఎంచబడుతుందో ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే అది నీతిగా ఎంచబడుతుందో అన్ని ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చేస్తాయి. హల్లెలూయా. నీతిమంతునికి ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదం కూడా, బైబిల్లో ఉన్నదన్నీ కూడా నీ మీదకి వచ్చేస్తాయి. హల్లెలూయా. కెన్ ఐ టేక్ 5 more minutes? ఓకే, ఆర్ యు ఎంజాయ్? ఓకే. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, అదే అధ్యాయంలో అబ్రహామును గురించి రాయబడింది ఇంకొక మాట. అబ్రహాము దేవుని నమ్మిండు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అయితే అబ్రహాముకు ఒక పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో ఆయన ఏ విధంగా నమ్మిండు అనేది తీసుకొచ్చింది ఇక్కడ. ఆమేన్. బాగా గమనించండి. అబ్రహాము యేసు ప్రభు పుట్టక ముందు జీవించిన వ్యక్తి. అబ్రహాముకు పరిశుద్ధాత్మ దేవుడు లేడు సహాయం చేయడానికి. అబ్రహాము విశ్వాసంలో ఏదైనా ముందుకు పోవడానికి ఆయనకి ఎవరు పక్క నుండి విశ్వాసం నేర్పించిన ఫెయిత్ టీచర్స్ లేరు, ఎవరు లేరు. ఆమేన్. అబ్రహాము ఏం చేసిండు అనేది ఇక్కడ రాయబడింది. 18వ వచనం ఇంగ్లీష్లో చదువుతాం, బాగుంటుంది. దిస్ ఇస్ బెటర్ ఇంగ్లీష్ దాని తెలుగులో ట్రాన్స్లేషన్ అంతా తప్పు తరగతి. హూ అగైన్స్ట్ హోప్, నిరీక్షణ అనేదే లేదు అబ్రహాం జీవితంలో. ఆ టైంలో అబ్రహాము జీవితంలో నిరీక్షణ లేదు. ఎందుకు నిరీక్షణ లేదంటే, ఆయన వయసు 100 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పిల్లలు పుడతారనే గ్యారంటీ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఆయన భార్య వయసు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాలలో ఆయన భార్య గర్భం కూడా ధరించే పరిస్థితి ఉందని ఎవరు అనుకో. ఏంటంటే హూ అగైన్స్ హోప్, నిరీక్షణకు లేనప్పుడు ఆయన నిరీక్షించుడు. ఏమని నిరీక్షించుడు? దట్ హీ మైట్ బికమ్ ది ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, నేను అనేక జనములకు తండ్రిని అవుతాను అని ఆయన నమ్మిందంట. ఆయన నిరీక్షించిందంట. నిరీక్షణే లేదు. ఒక్కడు పుట్టడానికి గతి లేదు. పచ్చిగా మాట్లాడాలంటే ఒక్కడు పుట్టడానికి గతి లేదు. జనములకు తండ్రిని అవుతానని నిరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. నీకు ఒక్కడికే గతి లేదు, నేను జనములకు తండ్రిని అవుతానని నిరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. నిరీక్షిస్తున్నాడు. ఎందుకు నిరీక్షిస్తున్నాడు? అకార్డింగ్ టు దట్ విచ్ వాస్ స్పోకెన్. ఆయనకు చెప్పబడింది దేవునితో, సో షాల్ దై సీడ్ బి. నీ యొక్క సంతానము ఇట్లా ఇసుక రేణువులాగా ఉంటారు, నీ సంతానము ఇట్లా ఆకాశ నక్షత్రంలాగా ఉంటారు. ఈ మాటలు దేవుడు ఆయన చెప్పాడు కాబట్టి ఈయన ఫిక్స్ అయిపోయాడు మనసులో. ఏమని? ఇది జరుగుతుంది. ఎవరైనా చూస్తే, అబ్రహాము 100 ఏళ్ళు వచ్చింది, అబ్రహాము నీ పరిస్థితి ఏంది, అబ్రహాము నువ్వు టూ మచ్గా ఆలోచిస్తున్నావు బా అంటారు. అంటారా అనరా? ఇప్పుడు ఒక 40 ఏళ్ళప్పుడు డాక్టర్ దగ్గర పోయి నాకు పిల్లలు పుట్టాలండి అంటే ఏమంటారు డాక్టర్? టూ లేట్ అండి అంటే. టూ లేట్ అండి. ఇంతకాలం ఏం చేస్తాం మనము? ఓ 2-3 చివాట్లు వేసి తిరుగుతాం. 100 ఏళ్ళు 90 ఏళ్ళు భార్యాభర్తలు వెళ్తారు. అయితే నిరీక్షణ లేని టైంలో వీరు నిరీక్షించినారంట ఆయన. అండ్ బీయింగ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్,
విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. బీయింగ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్, హీ కన్సిడర్డ్ నాట్ హిస్ ఓన్ బాడీ నౌ డెడ్. ఆయన శరీరము 100 సంవత్సరాలు అయింది అనేది ఆయన పట్టించుకోవటం లేదు. ఇప్పుడు మన మధ్యన ఎవరన్నా ఉంటాం, ఒక 50 ఏళ్ళు దాటినాయంటే కాలు తీసి కాలేయడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే దే ఆర్ కన్సిడరింగ్ దేర్ బాడీ. నాకు ఇంకేముందండి, నాకు వయసు, నాకు కళ్ళు కనపడటం లేదు, నాకు అది ఎందుకు నీ యొక్క శరీరాన్ని నువ్వు కన్సిడర్ చేస్తున్నావు. కన్సిడరింగ్ అంటే నువ్వు ఆలోచిస్తావు, నా శరీరము ఆటోమేటిక్గా బలహీనం అవుతుందేమో, దీన్ని నువ్వు నమ్ముతున్నావు. ఈయనేమంటున్నాడు, 100 సంవత్సరాలైనా కూడా ఆయన శరీరము మృతతుల్యమైందని ఆయన పట్టించుకోవటం. ఈ కన్సిడర్ నీ విశ్వాసము బలహీనమైన విశ్వాసం అయితే నువ్వు అన్ని విషయాలను పట్టించుకుంటావు. ఆయన ఏమో నాకు చేస్తున్నాడు, వీళ్ళేమో వెనక చేస్తున్నారేమో, లేకపోతే అదేం చేస్తున్నావు, నా శరీరం సరిగా సహకరిస్తుందో లేదు, ఒకప్పుడు నేను బాగా పరిగెత్తుతుంది, ఇప్పుడు నేను పరిగెత్తలేను. అర్థమవుతుందా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నీ యొక్క విశ్వాసము బలహీనం ఉన్నప్పుడు నువ్వు ఇతర విషయాలన్నింటినీ నువ్వు ఆలోచిస్తావు. ఈయన ఏం చేస్తున్నాడు, బీయింగ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్, హీ కన్సిడర్డ్ నాట్ హిస్ ఓన్ బాడీ నౌ డెడ్. ఇప్పుడు ఆయన శరీరం ఏంటంటే ఆల్మోస్ట్ చచ్చిపోయినటువంటి శరీరం లాంటిది. ఎందుకంటే వెన్ హీ వాజ్ అబౌట్ 100 years, 100 సంవత్సరాల శరీరము ఏం శరీరం అయిపోతుంది? రేపో మాపో సార్లు పూర్తి చేస్తారు, అంతేనా? 100 సంవత్సరాలు అంటే నేను చర్చలు కొడతాం, చచ్చిపోవటం జనాలు లోకంలో. బట్ ఆయన ఏమంటున్నాడంటే ఈ శరీరము బలహీనమైంది, చచ్చిపోయిన శరీరం లాగా దాన్ని చూడటంలా. ఆయన చూపంతా ఏముందంటే దేవుడు నాకు చెప్పాడు, నేను జన్మలకు తండ్రిని అవుతాను. బ్రదర్ ఏ వయసు బ్రదర్ మీది? 100 years. ఆయనకు తెలుసు, ఆయనకు నాకు 100 years అని తెలుసు, నా భార్య మీకు 90 ఏళ్ళు అని తెలుసు, ఆమె యొక్క గర్భము మృతతుల్యమైందని తెలుసు. చూడు, నేదర్ ఎట్ ది డెడ్నెస్ ఆఫ్ సారాస్ వుంబ్, తన భార్య యొక్క శరీరము మృతతుల్యమైందని తెలుసు, అయినా పట్టించుకోవడం. తెలుసుకోవడం వేరు, పట్టించుకోవడం వేరు. విశ్వాసం లేని వ్యక్తి అయితే అన్నీ పట్టించుకుంటాం, విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే దేవుని వాక్యాన్నే పట్టించుకుంటాం, మిగతా పట్టించుకుంటాం. ఆమె హీ వాజ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్. అందుకే క్లియర్గా చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్లో, ఆయన విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. ఎందుకు బలహీనుడు కాలేదంటే ఆయన తన శరీరాన్ని కానీ 100 సంవత్సరాలు అయింది, నా వయసు ఇంత అయింది అని తన శరీరాన్ని ఆయన పట్టించుకోవటం లేదు. తన భార్య శరీరంలో గర్భం కూడా మృతతుల్యమైందని అది కూడా పట్టించుకోవటం లేదు. హల్లెలూయా. అయితే ఆయన ఏం చేసిందంట, 20వ వచనం, హీ స్టాగర్డ్ నాట్ అట్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. కొందరు ఏం చేస్తారంటే దేవుడు యొక్క వాగ్దానం ఇచ్చినారు అన్నప్పుడు దే విల్ స్టాగర్. దేవుడు నీతోనే మాట్లాడిండొచ్చు, ఎట్లా జరుగుతుంది ప్రభా అనుకొని. స్టాగరింగ్ అంటే తాగినోడు. స్టాగరింగ్ అనే పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే తాగుబోతు యొక్క అడుగులు. తాగుబోతు ఏం చేస్తాడు, అన్స్టేబుల్ ఉంటాడు, ఊగుతూ ఉంటాడు, కొంతసేపు ఇట్లా పడుతాడు, కొంతసేపు తాగుబోతు, బికాస్ స్టేబిలిటీ ఉండదు వాడికి. హీ స్టాగర్డ్ నాట్. విశ్వాసము ఉంటే నువ్వు స్ట్రైట్గా పోతుంటావు, నువ్వు విశ్వాసం లేకపోతే కొంతసేపు ఇట్లా పోతావు, కొంతసేపు అట్లా పోతావు. హీ స్టాగర్డ్ నాట్ అట్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్ త్రూ అన్బిలీఫ్. ఆయన అవిశ్వాసముతో దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన ఇటు అటు ఊగలేదంట దాని మీద నుంచి. బట్ హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, గివింగ్ గ్లోరీ టు గాడ్. హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. స్ట్రాంగ్ ఫెయిత్ ఆల్వేస్ గివ్స్ గ్లోరీ టు గాడ్. నీ విశ్వాసం బలమైన విశ్వాసం అయితే నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానానికి నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు, దేవుని మహిమపరుస్తుంటావు. అర్థమైందా? స్ట్రాంగ్ ఫెయిత్ గివ్స్ గ్లోరీ టు గాడ్. అర్థమైందా? స్ట్రాంగ్ ఫెయిత్ గివ్స్ గ్లోరీ టు గాడ్. నువ్వు దేవునికి మహిమ నీకుంటున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ ఫెయిత్ వీక్ అయిపోతుంది. అందుకే చెప్పేది, నువ్వు దేవునికి మహిమ ఇవ్వాలి. నేను దేవుని నీతిని అన్నప్పుడు దేవుడు చేసిన ఆ కార్యాన్ని నువ్వు హెచ్చిస్తున్నావు, నువ్వు ఘనపరుస్తున్నావు. హల్లెలూయా. యు ఆర్ ఇంక్రీజింగ్ ది వాల్యూ ఆఫ్ వాట్ గాడ్ హస్ డన్. దాన్ని నువ్వు హెచ్చిస్తున్నావు నీ జీవితంలో. ఆమేన్. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక 21వ వచనం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చలకు సమర్థులని రూఢిగా ఇంగ్లీష్లో చూడండి. అండ్ బీయింగ్ ఫుల్లీ పర్సుయేడెడ్. పర్సుయేడ్ అంటే ఏంటి అర్థము? పర్సుయేడ్ అంటే బ్రతిమాలడం. హీ వాస్ బీయింగ్ ఫుల్లీ పర్సుయేడెడ్. ఎట్లా పర్సుయేడ్ అంటే దేవుని యొక్క వాగ్దానం వచ్చింది ఆయన మీదకి. దేవుని యొక్క వాగ్దానం ఏమని వచ్చింది? నువ్వు అనేక జనములకు తండ్రివి.
నువ్వు జనములకు తండ్రివి అనే వాగ్దానం ఇవ్వబడింది. అయితే కొన్నిసార్లు చూసుకున్నప్పుడు ఏమే సారా ఏంది నీ వయసు బర్త్డే వచ్చిందా, మళ్ళీ 90th బర్త్డేనా, నాది 100th బర్త్డే, పిల్లలు లేరు. కొందరు బర్త్డేలకు బాధపడుతుంటారు, పిల్లలు లేరు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు ఫెయిత్ వినడు, దేవుని దీంట్లో పట్టించుకోడు, ఏం పట్టించుకోడు, పిల్లలు కావాలంటే ఎట్లా వస్తుంది? భయంకరమైన శాపం కింద ఉంటారు, ఎట్లా వస్తుంది? వినాలి కదా దేవుని వాటి. ఏలే బర్త్డే సార్ నా భార్య బాధపడింది, సార్ ఫోన్ చేస్తుంది, ఏడుస్తుంది సార్ భార్య, వయసు పెరుగుతుంది, పిల్లలు లేరు, ఏడుస్తుంది. లక్షలు ఖర్చు పెట్టినారు. లోకంలో అన్నీ కూడా డబ్బుతో జరగవు. ఆమె దేవునితో అన్నీ జరుగుతాయి. హల్లెలూయా, దేవునితో అన్నీ జరుగుతాయి, కానీ డబ్బులతో అన్నీ జరగవు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయన గమనించండి, హీ వాజ్ ఫుల్లీ పర్సూడెడ్ అంటే ఏమంటే, ఈ ఇలస్ట్రేషన్ బాగా గమనించండి. అబ్రహాముకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాన్ని అబ్రహాము స్వీకరించిండు. అయితే పరిస్థితులు అప్పుడప్పుడు చూసుకుంటే ఎవరు లేరు, మనకెవరు లేరు, ఇది జరుగుతుందో జరగలేదు అనేటువంటి ఆలోచనలు వస్తున్నప్పుడంతా కూడా మళ్ళీ ఆయనకు మనసులో అనిపించిందంట, లేదు దేవుడు చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హానోక్ని బయటకు తీసుకుపోవాలనుకుంటున్నా. హానోక్ ఇష్టం లేదు రావడానికి. అయితే నేనేం చెప్తున్నా, హానోక్ ప్లీజ్, నేను హానోక్ను ఎక్కడ తీసుకోవాలనుకుంటే కొండారెడ్డి గురి దగ్గర తీసుకోవాలనుకున్నా. కానీ హానోక్ అస్సలు ఇష్టం లేదు రావడానికి. హానోక్ ప్లీజ్ వరకు రాబా, రాలేనన్నా ప్లీజ్ హానోక్ అక్కడి వరకు, ఎక్కడి వరకు? సో ఆడ దగ్గర టర్నింగ్ దాకా తీసిపోయినాం. అనగా నేను రాలేనన్నా ప్లీజ్ హానోక్ ఇంత దూరం వచ్చినాం, ఇంకొంచెం పోదాం. ఎక్కడికి పోయినాం? ఆ చివరికి పోయినాం, సాయిబాబా ఎవరికి పోయింది దగ్గరికి పోయింది. ఆడిపోయినాక అనగా చాలా ఎక్కువ నడిచినాను, ప్లీజ్ హానోక్ ఇంత దూరం వచ్చినాం, కొంచెం దూరం, అర్థమైనా కొంచెం దూరం. ఆడిపోయినాక మళ్ళీ అనగా కాదన్నా ప్లీజ్ హానోక్ అక్కడ వరకు రాను, కొంచెం అడగడానికి ఇప్పుడు కూల్ డ్రింక్ వచ్చేస్తాను, అర్థమే ఆడదాకా వచ్చేసింది. దట్ ఈస్ బీయింగ్ ఫుల్లీ పర్సూడెడ్ అంటే బతిమాలించుకొని నేను లాక్కొని ఆడదాకా తీసిపోయింది. దేవుని యొక్క వాగ్దానము అబ్రహాము జీవితంలో విశ్వాసాన్ని ఏం చేసిందంటే లాక్కొని ఆడదాకా తీసుకుపోయిందంట. అర్థమైందా? అంటే అబ్రహాం పరిస్థితి ఏంటంటే మధ్యలో కొన్నిసార్లు వదిలేద్దామా అనుకొని ఉండొచ్చు, అర్థమైందా? బట్ హీ వాజ్ ఫుల్లీ పర్సూడెడ్. ఆయన ఏం చేసిందంటే ఆయన బలహీనుడు కాలేదంట విశ్వాసంలో. ఎందుకంటే ఆయన పరిస్థితులను పట్టించుకోవటంలా, తన శరీరాన్ని పట్టించుకోవటంలా, తన భార్య శరీరాన్ని గర్భాన్ని పట్టించుకోవటం లేదు. ఆయన పట్టించుకుంటున్నదంతా దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకున్నాడు. కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఇది జరుగుతుంది అనేది పర్సూట్ చేస్తా ఉన్నాయని. హీ వాజ్ ఫుల్లీ పర్సూడెడ్. ఇప్పుడు నేను ఈ కథలో ఆయన హానోకును నేను లాక్కపోయినా కథలో, కానీ అబ్రహాం జీవితంలో దేవుని వాక్యమా నేను లాక్కపోయింది. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఫోకస్ చేశాడు కాబట్టి ఆ వాక్యాన్ని ఆయనను అక్కడ తీసుకుపోయింది. హల్లెలూయా. హీ వాజ్ ఫుల్లీ పర్సూడెడ్. ఏమని ఫుల్లీ పర్సూడెడ్? దట్ హీ హ్యాడ్ ప్రామిస్డ్ హీ వాజ్ ఏబుల్ ఆల్సో టు పర్ఫార్మ్. నాకు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన ఉత్త మాటలు చెప్పే దేవుడు కాదు, ఉత్త వాగ్దానాలు చేసిపోయే దేవుడు కాదు. ఈయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అనేది ఆయన హీ వాజ్ ఫుల్లీ పర్సూడెడ్. ఎందుకు ఫుల్లీ పర్సూడెడ్ అంటే మొట్టమొదట ఆయన తన యొక్క దృష్టిని పరిస్థితుల మీద పెట్టుకోవటంలా, ఆయన దృష్టిని అంతా దేని మీద పెట్టిండు? దేవుని వాగ్దానం. కరెక్టే, అబ్రహాం చాలా కష్టం ఉండబోయిండు, ఆయన విశ్వాసులకు తండ్రి అయిండు. ఆ కాలంలో ఆయన విధంగా చేసుకుంటాడు. ఈరోజు దేవుడు నిన్ను అవన్నీ చేయమని అడగటంలా, నిన్ను చేయమంటుందంతా ఏంటంటే నీ విశ్వాసాన్ని అంతా ఒక్క విషయం మీద ఫోకస్ చేయమంటాడు. ఏంటది? నేను దేవుని నీతి. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం లాంటి పరిస్థితి పెట్టి అబ్రహాం లాగా నువ్వు చెయ్యి అని చెప్పటంలా. చాలామంది ఫెయిత్ టీచ్ చేయడానికి ఇవి చెప్తుంటారు, కరెక్టే, వాస్తవంగా ఒప్పుకుంటున్నాను. కానీ దీనికంటే హైవే ఏముందంటే నేను దేవుని నీతిని అని ప్రకటిస్తే, ఆమేన్, హల్లెలూయా, దేవుని నీతిని అని ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా సెట్ అయిపోతాయి. హల్లెలూయా. అబ్రహాం అంత కష్టకాలంలో ఆ విధంగా చేయగలిగాడు. ఆమేన్. దేవుడు మనల్ని అంత ఆలోచించినాం, అంత చేయమని చెప్పట్లేదు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనకు విశ్వాసం ఇవ్వబడింది. అయినప్పటికీ దేవుడు కోరుకుంటేది ఏంటంటే ఆ విశ్వాసాన్ని అంతా ఒక్క విషయం మీద కేంద్రీకరించు. ఏంటది? నేను దేవుని నీతిని ఎప్పుడైతే నువ్వు అది కేంద్రీకరిస్తావో ఆటోమేటిక్గా అన్ని పరిస్థితులు నీకు తగినట్టు జరుగుతాయి. ఎందుకంటే దేవుడు వాక్యం చూడండి ఏం చెప్తుందంటే 3 యోహాను 1:2, ప్రియుడా నీ మనసు వర్తిన ప్రకారం నువ్వు అన్ని విషయాలలో, దేవుని హృదయ ఆశ ఏంటంటే నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లావు. ఆమేన్. కొన్ని విషయాలు కాదు,
నువ్వు ఉద్యోగంలో వర్ధిల్లు, మినిస్ట్రీలో వర్ధిల్లు, నువ్వు డబ్బులో వర్ధిల్లు, నువ్వు ఇళ్ళలో వర్ధిల్లు, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లు. హల్లెలూయా. ఆర్థికంగా వర్ధిల్లు, సామాజికంగా వర్ధిల్లు, కుటుంబపరంగా వర్ధిల్లు, అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లు. హల్లెలూయా. హల్లెలూయా. బీ ఇన్ హెల్త్. ఆమేన్. ఆమేన్. క్లోజ్ చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు నీతిమంతులుగా ఉన్నారు అంటే దానికి కారణము మీ పర్ఫార్మెన్స్ కాదు, మీ ప్రదర్శన కాదు. ఆమేన్. మనము నీతిమంతులుగా ఈరోజు ఉన్నాము అంటే దానికి కారణము యేసయ్య చేసిన ఆ కార్యం మాత్రమే. హల్లెలూయా. మన యొక్క సరే బ్రదర్, మన పార్టీ ఏంది, మరి మేమేం చేయాలి? మీరేం చేస్తారంటే మీ విశ్వాసాన్ని వాడి ప్రతి క్షణము గుర్తొచ్చినప్పుడంతా నేను దేవుని నీతిని అని ప్రకటించడం మాత్రం మానకండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తారో నిజంగా మీరు ఒక విజయశీలురైనటువంటి గొప్ప జయశీలురైన జీవితాన్ని జీవిస్తారు. ఆమేన్. అందరూ లేచి నిలబడుకుందామా? ఒక చిన్న పని చేద్దాం. గుండె మీద చేసుకొని దేవుని దగ్గర ఒక కన్ఫెషన్ చెప్దాం. దేవుడు నాకు ఒక కన్ఫెషన్ ఇచ్చిండు, నేను రాసుకున్నాను. ఆ కన్ఫెషన్ చెప్దాము. ఖచ్చితంగా నమ్మి ఈ మాటలు పలుకుదాము. ఖచ్చితంగా ఐ బిలీవ్ మిరకల్స్ విల్ హ్యాపెన్. మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్. గుండె మీద అందరూ చేయి పెట్టుకోండి, హృదయం మీద చేయి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ఒక చేయి దేవుని వైపు తిప్పి హల్లెలూయా నాతో పాటు చెప్పండి. హల్లెలూయా. 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 నమ్మండి. నేను పలికించే మాటలు నమ్మండి. హల్లెలూయా. నమ్మి పలకండి. ఆమేన్. ఆమేన్. టైం తీసుకోండి, నమ్మి పలకండి. హల్లెలూయా. 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 నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నా పట్ల నీ ప్రణాళికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితానికి సంబంధించిన ప్రతి అంశములో నేను ఆశీర్వదింపబడాలని మీ చిత్తముగా ఉందని నేను అర్థం చేసుకొని ఉంటున్నాను. ఇప్పుడే విన్న వాక్య ప్రకారము నేను నా మనసులో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లాలని, సౌఖ్యముగా ఉండాలని, ఆరోగ్యముతో ఉండాలని మీరు హృదయం అంతటితో ఆశిస్తుంటున్నారు. నా కుటుంబము, నా పిల్లలు, నా చదువు, నా ఉద్యోగము, నా పరిచర్య అన్నింటిలో కూడా నేను అబ్రహాము ఆశీర్వాదంతో ఆశీర్వదింపబడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాగ్దానమును బట్టి ఇది జరుగుతున్నది, కానీ నా కష్టమును బట్టి కాదు, లేక నా పనులను బట్టి కాదు. కాబట్టి తండ్రి, నన్ను ప్రదర్శన ఆధారంగా చేసుకునేటువంటి క్రైస్తవ్యం నుంచి నన్ను విడిపించండి. నా ప్రదర్శనను ఆధారముగా చేసుకునే క్రైస్తవ్యం నుంచి నన్ను విడిపించండి. మీ కృపలో మీ నీతిని బట్టి నేను నీతిమంతునిగా మార్చబడినటువంటి విశ్వాసములో నన్ను స్థిరపరచండి. నేను క్రీస్తులో, నేను దేవుని నీతినని యేసు క్రీస్తు నామమున నేను ప్రకటిస్తున్నాను. నేను దేవుని నీతిని. కాబట్టి నీతిమంతునికి కలుగు ప్రతి ఆశీర్వాదము నా మీద పని చేయుచున్నది. ఇదే నా జీవితంలో దేవుని పిలుపు, ఇదే నా గమ్యము కూడా. సాతాను నా పాదముల క్రింద ఉన్నాడు. నేను సాతానుపై అధికారము కలిగి ఉన్నాను. ఎందుకనగా నేను క్రీస్తులో ఉన్నాను. నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. నేనెన్నటెన్నటికీ నిలువు దేవుని నీతిని కలిగిన వాడను. నేనెన్నటెన్నటికీ నిలువు దేవుని నీతిని కలిగిన వాడను. నాది ఈరోజు ఉండి రేపు పోయే నీతి కాదు. నేను ఎన్నటెన్నటికి నీతిమంతుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివాసం ఉంటున్నాడు. తండ్రి అయిన దేవా, నీవు నన్ను ఎంతటి నీతిమంతునిగా మార్చావో నాకు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. యేసు నామములో నేను మీ నీతిని బట్టి ఈ లోకములో నేను ఏలుబడి చేస్తాను. ఈ లోకానికి వారసునిగా
ఉంటాను. అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదానికి నేను వారసునిగా జీవించి నిరూపిస్తాను. యేసు నామమున ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్. You're all blessed. Hallelujah. అందరం కళ్ళు మూసుకొని కూర్చున్నాం. మన దగ్గర రొట్టె ద్రాక్ష తీసుకురాబడుతుంది. Hallelujah. Hallelujah. We'll be closing soon. Hallelujah. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Daddy. Thank you, Daddy. Thank you. Hallelujah. तुमसा कहीं नहीं, अब है पूरा यकीन, तुमसा कोई అందరం రొట్టె పట్టుకుని నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ సన్నిధికి నలగొట్టబడినటువంటి యేసయ్య శరీరం బట్టి నేను వస్తున్నాను. యేసయ్య శరీరము నా పాపాన్ని, నా శాపాన్ని, న్యాయంగా నా మీదకి రావాల్సినటువంటి దేవుని యొక్క శిక్షను, ఉగ్రతను, నా రోగములను, నా అవమానాన్ని యేసయ్య తన శరీరంలో భరించాడు. యేసయ్య పొందిన దెబ్బల వలన నా నడినెత్తి నుండి అరికాలు వరకు నేను స్వస్థతను పొంది తిని. ఒకసారి ఆలోచించండి, ఎక్కడెక్కడ అనారోగ్యకరమైన పరిస్థితి ఉందో అక్కడ ప్రకటించండి, నేను దేవుని నీతిని, నేను సంపూర్ణమైన స్వస్థతను కలిగినాను అని ప్రకటించండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దిస్ ఇస్ టైమ్ ఆఫ్ హీలింగ్, దిస్ ఇస్ టైమ్ ఆఫ్ హీలింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాతో పాటు పరలోకపు తండ్రి, మీ యేసయ్య శరీరంలో నా అవమానాన్ని భరించాడు కాబట్టి నా జీవితంలో నేను ఇంకెన్నడూ కూడా అవమానింపబడను. గతంలో జరిగిన అవమానాలకు నేను రెండింతల ఘనతను
ఎక్కడెక్కడ అవమానింపబడ్డానో అక్కడ నేను పొందుకుంటున్నాను. నజరేయుడైన యేసయ్య నామమున నేను యేసయ్య శరీరంలో పాలుపంచుకుంటున్నాను. అందరం తీసుకున్నాను. అదేవిధంగా అలాక్షం పట్టుకున్నాను. చెప్పండి. పరలోకపు తండ్రి, యేసయ్య కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య రక్తంలో నా ప్రతి పాపము కొట్టివేయబడింది, కడిగి వేయబడింది. నా జీవితంలో పాపం అనే పదానికి ఎటువంటి మీనింగ్ లేనటువంటిగా యేసయ్య రక్తం చేసి ఉన్నది. యేసయ్య రక్తాన్ని బట్టి తండ్రి అయిన దేవుని దృష్టిలో నేనే పాపము లేని వ్యక్తిగా, ఏ పాపము చేయని వ్యక్తిగా, నీతిమంతునిగా, దేవుని నీతిగా నేను అగపరుచుతున్నాను. నరకంలో కూడా దూతల ఎదుట, సాతాను దూతల ఎదుట నేను దేవుని నీతిగా యేసయ్య రక్తం వలన నేను మార్చబడ్డాను. తండ్రి అయిన దేవా, ఈ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. యేసయ్య రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధునిగా, యేసయ్య ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధునిగా నేను తీర్చబడ్డాను. యేసయ్య రక్తంలో ప్రతి శాపము కొట్టివేయబడింది. ఇతరుల నుంచి వచ్చిన శాపాలే కానీ, తల్లిదండ్రుల నుంచి వచ్చిన శాపాలే కానీ, అధికారుల నుంచి వచ్చిన శాపాలే కానీ, నా నోటి మాటల వల్ల వచ్చిన శాపాలే కానీ, నా చేతి క్రియల వల్ల వచ్చిన శాపాలే కానీ, వేటికి కూడా నా జీవితం మీద అధికారం లేదని, యేసయ్య రక్తంలో అవి కొట్టివేయబడ్డాయని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఆశీర్వదింపబడిన బిడ్డను, అబ్రహాము ఆశీర్వాదానికి నేను వారసుడను. యేసయ్య రక్తమును బట్టి నేను ఆశీర్వదింపబడ్డాను. తండ్రి అయిన దేవా, ఈ కృపను బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. తీసుకున్నాను. Oh, praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. అందరి చేతులు పెట్టండి. Hallelujah. Hallelujah. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున తండ్రి, ప్రభువా, చేరవలసిన ప్రతి బిడ్డను తండ్రి, తన కుటుంబాన్ని మీ సన్నిధికి నేను తీసుకొని వస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ యొక్క వాక్య ప్రకారం తండ్రి, ఇక్కడ నిలబడుకున్నదంతా కూడా నేను మీ నీతి అని ప్రకటిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ వాక్య ప్రకారం తండ్రి, అబ్రహాము ఆశీర్వాదం తండ్రి వీరి మీద విడుదల చేసి ఉంటున్నాం తండ్రి. ప్రభా, అబ్రహాము ఆశీర్వాదం ప్రకారం తండ్రి వీరి నామాన్ని నేను గొప్ప చేస్తుంది మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, వీరిని ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తున్నారు, వీరిని దూషించు వారిని శపిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. ప్రభా, తండ్రి ద్వితీయోపదేశకాండం ప్రకారం తండ్రి, ప్రభా 28వ అధ్యాయం ప్రకారం తండ్రి, ప్రభా వీరు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు వీరు ఆశీర్వదింపబడ్డారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, వీరి పర్సెస్ బ్యాంక్ బ్యాలెన్స్ తండ్రి సమృద్ధిలో ఉంటున్నాయని ప్రకటిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నాయన మరణైనా ఈ యొక్క రాత్రి వేళ తండ్రి, ప్రభా మరణైనా మీ యొక్క రాయబారిగా తండ్రి, ప్రభా మీ యొక్క ప్రతినిధిగా తండ్రి, ప్రభా వీరిని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ప్రభా వీరికి ఏ మేలు కొదవేయడదని ప్రకటిస్తున్నాం తండ్రి. వీరు అప్పు ఇచ్చువారు ఉంటారు కానీ అప్పు తీసుకునే వారిగా ఉండరు అని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా మరణైనా వీరి జీవితంలో తండ్రి, ప్రభా శత్రువు ఒక్క మార్గంలో వచ్చి శత్రువు నేను 7 మార్గంలో పారిపోతున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా వీరిని తలగా ఉంచినారు కానీ తోకగా ఉంచలేదని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా వచ్చే వారం అంతట్లో తండ్రి, ప్రభా వీరు ఎక్కడున్నప్పటికీ తండ్రి రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ పీపుల్తో ఉంటారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా మరణైనా మేము తిరిగి కలుగునంత వరకు తండ్రి, ప్రభా మరణైనా మా విశ్వాసాలను బలపరచండి. ప్రభా మీలోనైనా మీ యొక్క నీతిలోనైనా ప్రభా మేము ఎదగటానికి నైనా మీరు కృప చూపించండి. మీ సన్నిధిని ప్రేమించే బిడ్డలుగా మీరు చేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చేస్తూ నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందుతున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య మన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనది గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బిఫోర్ లీవింగ్ ఒక చిన్న మాట. ఈ కన్ఫెషన్ చేశాం కదా, ఇప్పుడే అయిపోయింది అనుకోవద్దండి. మే నాట్ బి ఈరోజే జరగకపోవచ్చు, బట్ స్టిల్ అబ్రహాం ఏ విధంగా గట్టిగా ఉన్నాడో బీ పర్సూడ్. హల్లెలూయా. బికాస్ దేవుడు వాగ్దానం చేసేవాడు వెలిగిపోయేటోడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ వీక్ అహెడ్. ప్రైజ్ ది లార్డ్.